సేవా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నర్సాపురం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో సూర్య విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి గట్టె ముక్తేశ్వరరావు వేముల దీవిని ప్రాంతంలో చిన్నలంకనందు నీటి ప్రమాదంతో మరణించడం జరిగింది. తల్లి చిన్నగా సమోసా వ్యాపారంతో కుటుంబ పోషణ చేసుకుంటుంది. కళాశాల విద్యార్థులు అధ్యాపకులు మేనేజ్మెంట్ వారు గణేష్ ముక్తేశ్వర్కు గుర్తుగా వారి కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటుందని సుమారు 70,000 రూపాయలను సేకరించి ఎమ్మెల్యే నాయకర్ చేతుల మీదుగా కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో ఇటువంటి సేవా కార్యక్రమం ఉండడం ఎంతో అభినందన విషయమని నాయకర్ అన్నారు. గణేష్ ముక్తేశ్వరరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ తల్లి కుమారికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకున్నారు. సూర్య విద్యా సంస్థల కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ మాట్లాడుతూ కళాశాల స్థాయి నుండి సేవా కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనడం, తోటివారికి సహాయపడాలని ఆలోచనతో ముందుకెళ్లడం, విద్యార్థి దశలోనే అలవర్చుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. చెందినటువంటి గణేష్ ముక్తేశ్వరరావుకి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా 70,000 రూపాయలు కలెక్ట్ చేసి మీ స్నేహాన్ని చాటి చెప్పినందుకు మీ అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఆనందం తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తిలో మీరందరూ కూడా కమ్యూనిటీలో ఉండి ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా మన ఎవరికి ఏదైనా సమస్య ఉన్నా ఆ సమస్య అందరికీ కలిసి ఏదైనా ఒక సాయం ఒకరు చేయాలంటే అది కొంతవరకు చేయగలరు. మీరందరూ కూడా కలిసి చేస్తే ఒక అమౌంట్ కూడా ఎవరికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఆ రకంగా రాబోయే రోజుల్లో కూడా అంత ఐక్యత ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా చాలా సందర్భంలో మీ కాలేజీ రావడం, మీ అందరితో ఇంపాక్ట్ అవ్వడం కూడా జరిగింది. నేను మీ అందరూ బాగా చదువుకుని ఇంటర్మీడియట్ చదువుతారు, అందరూ సెకండ్ ఇయర్కి వచ్చారు, తర్వాత ఇంజనీరింగ్ కానీ ఏదైనా ఎంబీబీఎస్సీ కానీ మీరందరూ కూడా బ్రహ్మాజీ గారు కూడా కాలేజీ పెట్టి ఏదైతే తీర ప్రాంత ప్రజానికి ఉందో ఒక నసాధ్యం కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా అంటే ఉద్యోగాలు నాకు ఎక్స్పెక్ట్ జరిగింది. తక్కువ అమౌంట్ కూడా మీ అందరూ కూడా మంచి ఉన్నతమైన విద్యను అందించే విధంగా కూడా బ్రహ్మాజీ గారు కూడా ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారు. మీరు కాలేజీ యజమాని పేరు ప్రతిష్టలు మీరు తీసుకురావాలి. అదే కుటుంబ సభ్యులు కూడా మీకు చాలా ఆశలు పెట్టి, ఎందుకంటే మన పేరు చూసుకుంటే కనుక మనం అన్ని చిన్న స్థాయిలో ఆర్థిక చిన్న మన ఫైనాన్షియల్ బలవంతం కాదు. అంటే మీరందరూ చదువుకొని తల్లిదండ్రులకు ఒక ప్లాట్ఫామ్ చేసే విధంగా కూడా వారి యొక్క ఆచరణ నిలబెట్టే విధంగా కూడా మీరందరూ కూడా బాగా చదువుకుని రాబోయే రోజుల్లో నుంచి విమర్శ ఉద్యోగాలు చేసి ముందుకు వెళ్తారని మనం మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. మరి ఏదైతే గణేష్ చేశారో చాలా దారుణమైన సంగతి. ఆ రోజు మేము కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడైతే సంగతి జరిగిందో ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది, చూసుకోవడం జరిగింది. అది చాలా దుర్దృష్టం చనిపోవడం జరిగింది. మరి ఆ తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా మరి ఆ రోజు కూడా మరి యొక్క ప్రభుత్వం మనోధైర్యాన్ని కలిగించే విధంగా కూడా ఉండాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ మీరు చూపించిన ఏదైతే మీరందరూ కూడా సహకారం ఉందో ఆ సహకారం కూడా మొదలైంది. ఎందుకంటే ఆవిడ కూడా అది చాలా ఉపయోగపడేది ఉంటుంది. కాబట్టి సంస్కృతి చాలా స్పీడ్ వెళ్తున్నారు. ఒక్క విషయం మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి. మనకి ఏదైనా ప్రాణం పోయిందంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ ఎంత బాధ ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. చెప్పన్నా అంటే మీ పేరెంట్స్ ని బైక్ తీసి ఇవ్వలేదని చెప్పి లేకపోతే మీరు అలవడం వివిధ రకాలుగా చేస్తారు. ఇవాళ బైక్ టెక్నాలజీ పెరిగి అవి మన కంట్రోల్ లేని బైక్స్ కూడా మనకు వస్తున్నాయి. మనకి మీ కంట్రోల్లో కూడా ఉండలేదు పరిస్థితి. అది చిన్న దానికే మేజర్ యాక్సిడెంట్ అవుతున్నాయి, ప్రాణాలు
నేను చూస్తున్నాను నరసాపురంలో యువత యాక్సిడెంట్స్ చాలా మంది చనిపోతున్నారు. చూడండి, వాళ్ళ తల్లిదండ్రులకి జీవితాంతం తీర్చలేని బాధ చెప్తున్నారు. దానికి మీరు కూడా మనం కూడా సహకరించాలి. ఆ బైక్స్ అన్నది కూడా మనం అవాయిడ్ చేసుకుని కొంత స్లోగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ దయచేసి బైక్ మీద స్లోగా వెళ్ళాలని మేము మనసుకి అందరూ కోరుకున్నాం. మీ తల్లిదండ్రులు చాలా ఆశలతో వాళ్ళు మిమ్మల్ని పెంచుతున్నారు. వారి దగ్గర డబ్బు లేకపోయినా సరే అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి మిమ్మల్ని చదివించుకుంటున్నారు. మీరు అందరూ కూడా అన్ని రకాలుగా కూడా వారికి చదువు విషయంలోనే కాదు, అన్ని రకాలుగా కూడా మీరు అందరూ కూడా వాళ్ళు సహకరించాలి. వారి కష్టాలు పొద్దున్న రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా మీరు ప్రయోజకులవి వాళ్ళని సుఖపెట్టే విధంగా మీరు అందరూ వెళ్ళాలి. కాబట్టి అన్ని రకాలుగా కూడా మీరు కొంత సాక్రిఫైస్ చేయవలసిన అవసరం దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ అందరూ. విద్యాసంస్థల తరఫున నమస్కారాలండి. మరి ముఖ్యంగా ఈ గణేష్ లాస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ ఇయర్ చదివాడు. అయితే అనుకోకుండా రేమందేవి నల్లి క్రీక్లో ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగింది. మరి దీనికి మా విద్యార్థులు అందరూ కూడా మా కళాశాల విద్యార్థులు సుమారు 70,000 రూపాయలు కలెక్ట్ చేసి ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం నిజంగా, ఎందుకంటే ఒక ఆ ఫ్యామిలీ గురించి మరి ఆ గణేష్కి వాళ్ళ ఫాదర్ లేరు, ప్రిన్సిపాల్, మరి వాళ్ళ మదర్ సమోసా వ్యాపారం చేసుకుంటారు. మరి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చదువుతుంది. ఆ అమ్మాయికి కూడా వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. రత్నరాజు గారు మాస్టర్ ఒక ఆయన చదివిస్తున్నారు. మరి అటువంటి కుటుంబం నుంచి ఈ మనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయికి ఇంజనీరింగ్ లో కొంచెం హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో మా విద్యార్థులు అందరూ కూడా కలెక్ట్ చేసి